సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మేడం అన్నట్టు డైరెక్ట్గా లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించకపోయినా కూడా ఆయన ఇండైరెక్ట్గా ఎవరి అరెస్టుల గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. ఈ తప్పుడు సాంప్రదాయానికి బీజం వేసింది ఇప్పుడు చంద్రబాబే. వాళ్ళనే అరెస్ట్ చేసి అప్రూవర్లుగా మార్చి వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదు అని అంటున్నారు. సో ఆయన మాటల్లో నిజమేంత అంటారు? ఆయన బెదిరింపు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డికి స్పీచ్ రాసిస్తున్న వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏంటి అంటే అతను ఏమి రాసిస్తే ఇతను చదువుతూ ఉన్నాడు. సొంత బ్రెయిన్ ఏమాత్రం ఉపయోగించకుండా జగన్మోహన్ రెడ్డి వేరే విషయాలు ఆలోచించకుండా నేను రాసిచ్చింది చదివితే చాలు అన్న ఒక కట్టడి చేసినందుకు ఆ స్పీచ్ రైటర్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే కలియుగంలో నేరాలు చేయాలి, జైలుకి వెళ్ళాలి అంటాడు. ఈయన ముఖ్యమంత్రి అయింది ద్వాపర యుగంలో, తెగతాయుగంలో అయ్యాడా? కలియుగంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే కలియుగం స్టార్ట్ అయింది. అప్పటి వరకు అంత బాగానే నడిచింది. కలియుగం స్టార్ట్ అయిందే ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి. కలియుగంలో నేరాలు ఘోరాలు ఎట్లా, ఇప్పుడు రాజు ఒక పూర్వకాలం కూడా మనం చాలా స్టోరీలు చదువుకున్నాం. రాజు ఒక దేశానికి ఒక రాజ్యానికి రాజు ఉంటాడు. ఆ రాజే ప్రజల్ని కొల్లగొట్టి తినేస్తాడా? మరి ఇక్కడ జరిగింది ఏంటి? ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఒక ట్రస్టీ ధర్మకర్త. ఆ ధర్మకర్త ఏం చేయాలి? ప్రజల సంక్షేమాన్ని వాటిని చూడాలి. ప్రజలకి మందు పోయించి, వాళ్ళ కిడ్నీలు కొట్టేయించి, వాళ్ళ లివర్లు కొట్టేయించి, వాళ్ళ ప్రాణాలు తీసేయించి, దాని నుంచి డబ్బులు సంపాదించి ఖజానా నింపుకునేవాడిని ఏమంటారు? అది కలియుగం అంటే. అదే కలియుగం అంటే. ప్రజల్ని రక్షించి కాపాడాల్సిన వాడు ఇట్ట చేయటాన్నే కలియుగం అంటారు. ఆయన చెప్తాడు కలియుగంలో ఇవన్నీ తప్పవు. జైలుకు అసలు ఎంకరేజ్ చేస్తున్నాడు. మొత్తం అందరూ జైళ్ళకి వెళ్ళండి, మీ అందరూ జైళ్ళకి వెళ్తే నా కళ్ళు చల్లగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ లెక్కన వల్లభనేని వంశీని చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత సంతోషపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. నందిగం సురేష్ మళ్ళీ రెండోసారి జైలుకి వెళ్ళటం చూసి పాపం ఈయన ఎంత ఆనందిస్తున్నాడు. నందిగం సురేష్ వైఫ్ ఆమె ఉంది, ఆమె అయితే ఎవరితోనో ఫోన్లో చెప్తూ ఉన్నది, ఆ జగన్ ఇంకా నన్ను నెక్స్ట్ ఇంక వేరే ఆప్షన్ లేదు ఆయనకి, నన్ను హోంమంత్రిని చేసేస్తాడు, అయిపోయింది. ఫస్ట్ తానేటి మన సుచరితని హోంమంత్రిని చేశాడు, తర్వాత తానేటి వంతెన చేశాడు, నెక్స్ట్ జగన్ అధికారంలోకి వస్తే మనమే హోంమంత్రి అని ఆమె చెప్పేస్తున్నది డైరెక్ట్గా. ఆమె హోంమంత్రి కావాలని ఎందుకు అనుకుంటున్నది అంటే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసింది. నా భర్తని అరెస్ట్ చేస్తావా నువ్వు, నీకెంత ధైర్యం ఉండాలని పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడానికి వెళ్తే మొత్తం అక్కడ పోలీసుల్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఆమెలో ఒక ఆశ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాగే చెయ్యి, నువ్వు ఇట్లాగే చేస్తే నిన్ను హోంమంత్రిని చేస్తా అని హామీ ఇచ్చినట్టున్నాడు. మీరు ఇంత కరెక్ట్గా ఎట చెప్తారండి అని మీరు అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మీద అదే అయి ఉంటుంది, మీరు ఎట చెప్తారండి అని. మాచర్లలో తురకా కిషోర్ అని ఒక అతను ఉంటాడు. అతను బోండం ఉమామహేశ్వరరావు వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళ మీద దొంగతోటి దాడి చేశాడు, వాళ్ళ కారును ధ్వంసం చేశాడు. వాళ్ళకి ఇంకా వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు బతికి బయటపడ్డారు, కానీ లేకపోతే 3 తెలుగుదేశం నాయకులు చచ్చిపోయి ఉండేవాళ్ళు ఆ రోజున ఈ వీడి తురకా కిషోర్ దెబ్బకి. అది జరిగిన తర్వాత తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, చేశాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా ఇప్పుడు ఈమె పేరు బేబీలతో ఏదో ఉంది, ఆమె పేరు నందిగం సురేష్ భార్య ఆశాలతో బేబీలతో ఏదో మనకి నందిగం సురేష్ భార్య. ఆ పేరు ఏదైనా రేపొద్దున హోంమంత్రి అయిన తర్వాత తెలుసుకుందాం, ఎప్పటికవుతుందో చూడాలి. మరి అంటే 2039కి అవుతుందా, 49కి అవుతుందా చూడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నేరాలు అప్పుడు మనం చూసాం కదా, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయగానే ఆ జోగి రమేష్ని తీసుకు మంత్రిని చేశాడు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అటాక్ చేయగానే వాడిని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేశాడు.
అట్లాగే ఈ బేబీ లత కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే హోంమంత్రి అయిపోతాను అనుకుంటున్నది. కేసులు పెడతారని తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నేరస్తులని, నేరాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. అందరూ జైలుకి వెళ్ళమంటున్నాడు. జైలుకి పంపించిన పోలీస్ ఆఫీసర్లని మాత్రం పిలిచి కొట్టట. నేరస్తుల్ని పట్టుకుంటే పోలీసులకి మెడల్స్ ఇస్తారు. నాకు తెలిసి ఆగస్టు 15కి ఇస్తారు, జనవరి 26కి ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. అసలు చాలా అప్రిసియేషన్ ఇవి ఇస్తారు. లేదు డిపార్ట్మెంట్లో అయితే నీకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. చాలా ప్రతిభగా పనిచేస్తున్నావు, యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తామంటారు, ఇంక్రిమెంట్లు ఇస్తారు. దొంగల్ని పట్టుకుంటే పోలీసులకి ఇంక్రిమెంట్ ఇస్తారు తెలుసా. దొంగల్ని పట్టుకుంటే ఓ పెద్ద ముఠానేదో పట్టుకుంటారు అనుకో, ఈ బలాన ముఠాని పట్టుకున్నాడు అంటే అతనికి ఇంక్రిమెంట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే ఈ పోలీసులు ఎవరైతే దొంగల్ని పట్టుకున్నారో ఆ పోలీసులందరినీ బట్టలపు తీసుకొడతాడు. గుర్తుపెట్టుకోవాలి, పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, లేదు పోలీసు శాఖలో రావటానికి ప్రయత్నిస్తున్న యువకులు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు దొంగల్ని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కానీ అయితే మిమ్మల్ని గుడ్డలిప్పు తీసి కొడతాడు. ఆ పని ఇప్పటికే చాలామంది చేశారుగా, పోలీసులు చేస్తూనే ఉన్నారు. పాపం ఆ వల్లభనేని వంశీని చూస్తే మనకి జాలేస్తున్నది, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆనందం వేస్తున్నది. వల్లభనేని వంశీ భార్యని రెడీ చేసుకుంటున్నాడు క్యాండిడేట్గా. ఇంకా వల్లభనేని వంశీ పని అయిపోయింది, బయటకు వచ్చినా తిరగలేడు. బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే 2-4 అడుగులు వేస్తే గసపెట్టి ఒక చోట కూర్చున్నాడు. అప్పుడు ఎలక్షన్ల ముందర మనం వీడియోలు చూసాం కదా. మరి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకి వల్లభనేని వంశీ పనికిరాడు అని చెప్పి వల్లభనేని వంశీ జైల్లో ఉండంగానే అతన్ని తీసేసి ఇంకొక అతన్ని ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా పెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులారా. మిమ్మల్ని వాడుకొని మీకు ఏమాత్రం ఎటువంటి ఒక ఇది బ్రేక్ పడితే మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. చూసుకోండి. మీరందరూ వైసీపీ నాయకులు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ గుండెలు బాదుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతారా, లిక్కర్ కేసు పెడతారా, అసలు కేసు లేని కేసును పెడతారా, గుండెలు బాదుకుంటున్నారు. చూడండి, వల్లభనేని వంశీని పక్కకి జరిపేసి ఇంకొకటికి ఇన్ఛార్జి ఇచ్చేశాడు. చూసుకోండి, మీరు వీటి నుంచి గుణపాఠం నేర్చుకోండి. పోలీసులు, ఇప్పుడున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసే చర్యల్ని కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించి ఆనందపడతాడు. మీరందరూ జైల్లో ఉండి కష్టపడుతూ ఉంటే ఆనందపడతాడు. ఇప్పుడు ఇందాక దుర్గ గారు చెప్పారు, ఆ కృష్ణమోహన్ రెడ్డికిట జీడిపప్పులు కావాలట. మన నెయ్యిలో వేయించి, మీరు దోరగా వేయించి మిరియాల పౌడరు అది ఇది చల్లి ఇవ్వాలి. ఇస్తే ఆయన జైల్లో కూర్చొని తింటాడు హాయిగా. ఆయనకి ధనుంజయ రెడ్డికేమో అంతా మొత్తం అక్కడంతా కూడా జైల్లో వాతావరణం సరిగ్గా లేదు, పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మరి నువ్వు నిన్నటి వరకు ఐఏఎస్ ఆఫీసరు కదా, ముఖ్యమంత్రి పక్కనే ఉన్నావు కదా, జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా పనిచేసావు కదా. నేనెటు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేరాలు చేస్తున్నాను. రేపొద్దున గవర్నమెంట్ మారితే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోయావా ధనంజయ రెడ్డి? ఐఏఎస్ ఆఫీసర్వి కదా, నువ్వు అట్లా ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సింది. చేసి ముందరే జగన్కి చెప్పి ఉండాల్సింది. జగను మనం రేపొద్దున అందరం జైలుకి వెళ్లాల్సి వస్తుంది, కొంత బడ్జెట్ ఇస్తే జైళ్ళు బాగు చేసుకుందాం, మనం ఉండటానికి సౌకర్యంగా ఉంటాయి అని చెప్పి ఉండాల్సిందే కదా. ఇప్పుడు జైలు బ్యారక్స్ బాగలేదు, నీట్గా ఉండాలి. నీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా జైలు? ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఆ గోవిందప్ప బాలాజీకి ఏమో పాపం విలాసవంతంగా బతికినట్టున్నాడు ఇప్పటి వరకు. జైల్లో ఉంటే ఇది బెడ్ ఏది, పిల్లో ఏది అని అడుగుతున్నట్ట. వీళ్ళందరికీ ఇవన్నీ ఈ సౌకర్యాలన్నీ కల్పించాలి. ఇప్పటి వరకు అనుభవించిందంతా ప్రజల సొమ్మే.
ప్రజల సొమ్ముతోనే వైభోగాలు అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన పోలీసుల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ జాబితాలు దగ్గర పెట్టుకొని వీళ్ళందరికీ యాక్సెలరేటెడ్ ప్రమోషన్లు ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఇంత పెద్ద దొంగల్ని పట్టుకోవటం అనేది మామూలు పోలీసులు చేయలేరు. ఎంతో కమిట్మెంట్ ఉన్న అధికారులు. మీకు ఇంకొక విషయం చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి బ్యాచ్ చాలా రాష్ట్రాల్లో ఉంది. చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్ఎల్ని కరప్ట్ చేశారు ఈ రాజకీయ నాయకులందరూ. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు. నిన్న రాత్రి జార్ఖండ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని జైల్లో పడేశారు. నిన్న రాత్రే జార్ఖండ్లో ఇదే సేమ్ లిక్కర్ కుంభకోణం. ప్రతి వాడికి లిక్కర్లో దోచుకోవటం ఈజీ అయిపోయింది వీళ్ళకి. తమిళనాడు ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలుపెట్టింది. మొత్తం చూడండి, మొత్తం దేశంలో ఎట్లా ఉన్నదో లిక్కర్ని అడ్డం పెట్టుకొని దోచుకునే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎంతమంది తయారవుతున్నారో చూడండి. దీనికి అడ్డుకట్ట వేయాలా అక్కర్లేదా ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు కొల్లగొట్టే విధానాన్ని ఆపాలా వద్దా? ఒక్క రాష్ట్రంలో కాదు, అన్ని చోట్ల అట్లాగే ఉంది. తెలంగాణలో మనం చూసాం, కేసీఆర్ కూతురు జైలుకి వెళ్ళి వచ్చింది. ఢిల్లీకి లిక్కర్ కుంభకోణం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జైల్లో కూర్చొని వచ్చారు మొన్నటి వరకు. అంటే అన్ని రాష్ట్రాలు ఇదే బాట పడుతున్నాయి. మొత్తం దీనికి అడ్డుకట్ట పడాలి అంటే దీనికి సహకరించిన వాళ్ళు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి, అంతకుముందు వాసుదేవరెడ్డి దగ్గర నుంచి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకు, పేర్లు మర్చిపోతే క్షమించండి, ఈ దొంగలందరూ వీళ్ళందరికీ కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి బాటనే నడిస్తే గొల్లైపోతుంది. దేశం శ్రీలంక లాగా తయారవుతుంది, బంగ్లాదేశ్ లాగా తయారవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించకూడదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంకా దానికి స్టాఫ్ని పెంచుకోవాలి. వాళ్ళు మొత్తం అందులో స్పెషలైజ్డ్ వాళ్ళని చేర్చుకోవాలి. మొత్తం దేశవ్యాప్తంగా ఇటువంటి పాలిటీషియన్లు ఎవరుంటే వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.